నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మాజీ మంత్రి మల్లారెడ్డి అండ చూసుకొని అతని బామ్మర్ది ఎవరైతే ఉన్నారో మద్దుల శ్రీనివాసరెడ్డి కూడా భూములను ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను కబ్జాలు చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం దేవరాయ అంజాల్లో ఉన్నాం. మన వెనకాల కనిపిస్తున్నటువంటి ఎంఎస్ఆర్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అది దేవాలయ శాఖకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి స్థలం. దీని సర్వే నెంబర్ వచ్చేసరికి 657 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 2 ఎకరాల 28 గుంటల భూమి ఏదైతే ఉందో దాన్ని మరి మల్లారెడ్డికి సంబంధించినటువంటి బామర్ది శ్రీనివాసరెడ్డి అక్రమంగా కబ్జా చేసి ఇక్కడ నిర్మాణాలు చేపట్టాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ స్థలం ఏదైతే ఉందో గతంలో దీన్ని గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లేఅవుట్ చేసి చాలామందికి కూడా ప్లాట్లు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ ప్లాట్లు ఎవరైతే ఇచ్చారో ఆ ప్లాట్లకు సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఎవరైతే ఈ శ్రీనివాసరెడ్డి ఉన్నారో శ్రీనివాసరెడ్డి వాళ్ళకు ప్లాట్లకు సంబంధించి లాక్కొని వాళ్ళ నుంచి ప్లాట్లు లాక్కొని బాధితుల నుంచి ఇక్కడ ఈ నిర్మాణాన్ని అయితే చేశారు. అయితే ఈ నిర్మాణం జరిగే సమయంలో కొందరు ఇక్కడ ప్లాట్లు తీసుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ అడగడంతో వాళ్ళకి ఆయనకు నచ్చిన కాడికి కొందరికి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఇచ్చి మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకా చాలామంది వరకు అయితే అతడి భయానికి ఎవరైతే మాజీ మంత్రి అండ చూసుకొని నిర్మాణం అయితే ఇక్కడ కొనసాగింది. అయితే ఈ మాజీ మంత్రి యొక్క భయానికి కానీ ఈ యొక్క ఎవరైతే శ్రీనివాసరెడ్డి ఉన్నాడో ఆ శ్రీనివాసరెడ్డి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తారనే ఉద్దేశంతో చాలామంది బాధితులు కూడా ఈ రోజు వరకు కూడా రాని పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించినటువంటి ఇష్యూ మీద మల్లారెడ్డికి సంబంధించినటువంటి కబ్జాలకు సంబంధించినటువంటి స్థలాలపైన స్పెషల్గా ఫోకస్ చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమంగా ఏవైతే నిర్మాణాలు చేశారో వాటి అన్నిటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఇక్కడ ఎవరైతే నష్టపోయినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా తిరిగి వాళ్ళతో ఆశలైతే రేగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఏవైతే అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని తీసుకొని నిర్మాణం అయితే చేశారో వాళ్ళ ప్లాట్లు తీసుకున్నారో ఆ ప్లాట్లు తిరిగి ఇప్పించేస్తాం మా దగ్గరికి వస్తే అనేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే బాధితులు కూడా ఒకరొకరైతే తెరపైనకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొన్ని రోజుల్లో తమకు న్యాయం జరుగుతుందని చెప్పేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ ఎంఎస్ఆర్ కన్వెన్షన్ కొనసాగేటప్పుడు గతంలో ఉన్నటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ అయితే ఈ ఏరియాలో ఎవరికి కూడా హౌస్ నెంబర్స్ అలర్ట్ కాలేదు ఇక్కడ దేవరాయ అంజల్ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల విషయంలో. కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి యొక్క అనుచర బలాన్ని చూసుకొని పవర్ ఉపయోగించుకొని ఈ కన్వెన్షన్ నిర్మాణం జరిగే సమయంలో ఈ కన్వెన్షన్కి ఒక హౌస్ నెంబర్ కూడా అలొకేట్ అయితే చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే బాధితులందరూ కూడా ఇప్పటికైనా సరే ప్రభుత్వం మారింది, మాకు న్యాయం చేయాలి, మా స్థలాలు మాకు ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామన్ శివాతో నరేష్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.